నమస్తే. సో, భీష్ముడిపై అంబ ఎలా ప్రతీకారం తీసుకుంటుందో చూద్దాము. అంబని పంపియంగానే శల్వరాజు దగ్గరికెళ్ళి పెళ్లి చేసుకోమని వేడుకుంటుంది. శల్వరాజు ఒప్పుకోడు. వేరే వాళ్ళు తీసుకెళ్ళాక ఇంక నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటాడు. ఇక బాధపడుకుంటూ హస్తినాపురానికొచ్చేసి విచిత్ర వీరుడిని పెళ్లి చేసుకోమని కోరుకుంటుంది. నువ్వు వేరే వాళ్ళని ప్రేమించావు, నేను నిన్ను అస్సలు పెళ్లి చేసుకోనని చెప్పేసి విచిత్ర వీరుడు అంటే ఇంకా భీష్ముడి దగ్గరికి వెళ్ళి మీరే నన్ను ఎలా అయినా పెళ్లి చేసుకోవాలంటే నేను నిత్యకాలం బ్రహ్మచారిని, నేను అస్సలు పెళ్లి చేసుకోలేను అంటే ఇంకా బాధ కోపం అన్నీ వచ్చేసి ఎలా అయినా భీష్ముడిపై ప్రతీకారం తీసుకోవాలి అని చెప్పేసి అందరు రాజుల దగ్గరికి వెళ్ళి భీష్ముడితో ఫైట్ చేయమని కోరుకుంటుంది. ఎవ్వరు ముందుకు రాడు. భీష్ముడు చాలా పవర్ఫుల్ అనమాట. సో సుబ్రహ్మణ్య స్వామిని వేడుకుంటుంది. తను ఒక లోటస్ పూలదండి ఇస్తాడనమాట. ఇది ఎవరైతే వేసుకొని ఫైట్ చేస్తారో భీష్ముని ఓడిస్తారు అని. అది వేసుకొని ఫైట్ చేయడానికి కూడా ఎవ్వరు రెడీగా లేరనమాట. అందరు రాజుల దగ్గరికి వెళ్తుంది. లాస్ట్కి ద్రౌపది రాజు దగ్గర కూడా వెళ్తుంది. తను కూడా ఒప్పుకోడు. సో అక్కడ ఆ రాజ్యంలో ఒక దూలానికి ఆ పూలదండని ఇలా తగిలించేసి వెళ్ళిపోతుంటే దారిలో పరశురాముని చూస్తుంది. పరశురాముడే భీష్ముడి వాళ్ళ గురువు అనమాట. సో పరశురాముడు జరిగిందంతా చెప్తే ఒప్పుకుంటాడు ఫైట్ చేయడానికి. ఘోరమైన ఫైట్ జరుగుతుంది. చాలా డేస్ ఫైట్ జరిగినాక లాస్ట్ పరశురాముడు కూడా ఓడిస్తారనమాట. ఇంకా చేసేది ఏం లేదు అని చెప్పేసి తను శివుణ్ణి ఘోరమైన తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు, వచ్చే జన్మలో భీష్ముడి మరణానికి నువ్వే కారణం అవుతావు అంటే తను హ్యాపీగా అగ్ని ప్రవేశం చేసి అంటే మంటలోకి దూకి చనిపోతుంది. నెక్స్ట్ జన్మలో శిఖండి అనే పేరుతో జన్మిస్తుంది.